యేసయ్య మినిస్ట్రీలో ఉన్నటువంటి మరి బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. మరి మరి అత్యున్నతమైన దేవునికి వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయం నాకు అనుగ్రహించినందుకు, ఎన్నికలైన నన్ను వాడుకున్న విధానాన్ని, వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ దినము ఇంకొక పాఠం మనం నేర్చుకోవాలని, మరి మీరు మాత్రమే కాదు, నాకు కూడా ఎన్నో పాఠాలు దేవుడు నేర్పిస్తున్నందుకు దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. ఈరోజు సమరయ స్త్రీ గురించి మాట్లాడాలని, మనకందరికీ సుపరిచితమైనటువంటి వాక్యమే, దాని కథ కూడా మనందరికీ తెలుసు. కానీ మరి దేవుడు దానిలో ఉన్న మర్మాలు మనకు చూపిస్తున్నందుకు దేవునికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరి ఈ యొక్క సమరయ స్త్రీ గురించి యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మరి మానవునికి మరి దేవునికి మధ్యవర్తిగా దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపించినాడని మనందరికీ తెలుసు. ఎందుకంటే యోహాను సువార్త 3:16లో మరి లోకమంతయు ఆయన ప్రేమించినాడు, యెహోవా దేవుడు లోకాన్ని అంతయు ప్రేమించినాడు, ఒక్క పాపి కూడా నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి అందరూ రక్షణ పొందుకోవాలని మరి ఆయన ఆశిస్తున్నాడు. మనందరికీ తెలిసిన సుపరిచితమైనటువంటి వాక్యము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని మన కొరకు ఆయన పంపించి, ఆయన యందు విశ్వసించి ప్రతి వాడను నశింపకుండునట్లు నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించెను అని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి మనము ఈ రక్షణలోకి రావాలి అని దేవునికి ఎంతో ఆశ, ఆసక్తి. మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఎన్ని అపరాధములు చేసినప్పటికీ, ఎన్ని వ్యతిరేకతలు చేసినప్పటికీ, ఆయన దయా కనికరము కలిగినటువంటి దేవుడు గనక, కృపా సమృద్ధి గల దేవుడు గనక ఆయన మరి క్రైస్తవులనే కాదు, యూదులనే కాదు, మరి హెల్లేనీయులనే కాదు, అందరినీ ఆయన లోకమునకు ఆయన ప్రేమించిన దేవుడై ఉంటున్నాడు. మరి ముఖ్యంగా మనము గమనించినట్లయితే సమరయ స్త్రీ గురించి మనం నేర్చుకోవాలన్న కొన్ని విషయాలు మనం గ్రహిస్తాం. ఎవరు ఈ సమరయులు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది మనందరికి తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేయాలని ఆశిస్తున్నాను. మరి రెహోబాము సమయంలో, సొలొమోను రాజు యొక్క కుమారుడైనటువంటి రెహోబాము సమయంలో ఇశ్రాయేలు అప్పటి వరకు మరి సొలొమోను యొక్క రాజ్య పరిపాలన, ఇశ్రాయేలులు ఎంతో నెమ్మదిగా ఉన్నారు. 40 సంవత్సరాలు వాళ్ళు చాలా నెమ్మదిగా ఉన్నారు. కానీ రెహోబాము వచ్చిన తర్వాత మరి కల్లకల్లోలం అయిపోయింది. రాజ్యము చెదిరిపోయింది. 10 రాజ్యాలు, 10 గోత్రాలు ఒక రాజ్యం అయిపోయినాయి. 2 గోత్రాలు ఒక రాజ్యం, బెన్యామీను యూదా గోత్రం ఒక రాజ్యం అయిపోయింది. మిగతా 12 రాజ్యాలు వేరే పోయినారు. అయితే వీరు అసీరియన్స్, ఆ 10 గోత్రాలు అసీరియన్స్ చేతి క్రింద బలిష్టంగా ఉండిపోయినారు. కాబట్టి వాళ్ళు ఏం చేసినారంటే దేవుని మర్చిపోయి మరి వారు అన్యులను కూడా వివాహము చేసుకుంటూ, వివాహము పుచ్చుకుంటూ, వారు వివాహంలో చేసుకున్నందువలన వారు సమరయులు అయిపోయినారు. ఎందుకంటే ఆ సమరయులు ఈ 10 గోత్రముల వారు నార్థన్ కింగ్డమ్ లాగా ఏర్పాటు చేసుకొని సమేరియా అనేటువంటి స్థలాన్ని వారు ఒక క్యాపిటల్ సిటీగా పెట్టుకొని వారు అక్కడ మరి రాజ్య పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఈ సమరయులుగా మారిపోయినటువంటి వారు మరి కొన్ని సిద్ధాంతాలు అయితే వారికి యూదుల సిద్ధాంతాలు వాళ్ళు ఉన్నాయి. కానీ అయినప్పటికీ మరి వారు సమరయులుగా, ఈ యొక్క యూదులు సమరయులు అంటే ఎంతో అసహ్యపడతారు. వారి ఇష్టం లేదు. కానీ యెహోవా దేవుడు లోకమంతయు ప్రేమించినాడని 3వ అధ్యాయము 16వ వచనం యోహానులో రాయబడి ఉంటుంది. కాబట్టి మరి ఆయన వచ్చాడు, ఆయన ఉన్నాడు, మరి ఆయనను గ్రహించలేకపోతున్నారు. మనుషులు
దేవుని గ్రహించలేకపోతున్నారు. మరి అదే విధంగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 11 వచనాలు దయచేసి కోమల చదవమని విజ్ఞాపన చేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 11 వచనాలు దయచేసి చదవండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చూడండి, దేవుని వాక్యము ఎంత తేటగా చెప్తుందంటే, మరి యెహోవా దేవుడు ఆయనను కనపరుచుకున్నప్పటికీ మనుషులు నమ్మనందు వలన మరి ఆయన తన అద్వితీయ కుమారుని మరి ఆయన కూడా మరి త్రిత్వం అనేది మనము ఆది కాండంలో చూస్తాం కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరి మరి ఆయననే, ఆ వాక్యమే మనము యేసుక్రీస్తు. ఆయన ద్వారానే మరి ఈ లోకానికి వెలుగు. మరి ఆయన ముందుగా రాకుండా యోహానును పంపించిన విధానాన్ని బట్టి మనకు తెలియపరచుటకు యోహాను దేవుడు పంపించినాడు. అయినప్పటికీ ఆయన నరావతారం ఎత్తి మరి ఈ లోకంలోకి వచ్చినాడు. తన స్వకీయుల కొరకు వచ్చినాడు, కానీ తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆ వెలుగును వారు గ్రహించలేదు. కాబట్టి మరి ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మరి మానవులు మా యేసుక్రీస్తు అద్వితీయ కుమారుడు, దేవుడు తన యొక్క స్వరూపాన్ని దేవుడు అయినప్పటికీ ఆయన రిక్తులుగా చేసుకొని మరి ఒక దాసునిగా ఈ లోకానికి వచ్చి మన మధ్య ఉండి మనం సంచరిస్తూ మనకు సేవలు చేస్తూ మరి చేసినప్పటికీ మనుషులు ఆ వెలుగును గ్రహించలేదు. మనము చీకటిలో జీవిస్తున్న వాళ్ళం కాబట్టి ఆ చీకటిని వెలుగుగా చేయుటకు ఆయనే వెలుగై ఉన్నాడు, కానీ ఆ వెలుగును మనము గ్రహించలేదు మరి అని చెప్పి మరి ఆ యొక్క వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. మరి ఆయన శరీరధారి అయి మన మధ్య నివసించెను అని రాయబడి ఉంది. మరి ఈ విధంగా మరి దేవునితో మన కొరకు మాట్లాడుటకు మనకు మధ్యవర్తిగా ఉండి మన కొరకు విజ్ఞాపన చేయాలంటే దేవుడై ఉండాలి. మరి మొదటిగా ఒక చిన్న కథను, ఎందుకంటే ఒక ఇలిస్ట్రేషన్ మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. మరి ఆ ఇలిస్ట్రేషన్ ఏంటంటే, దేవుడు నరావతారి అయి ఒక మానవునిగా అవతరించినాడు. అప్పటికి కూడా మరి మనము ఎంతగానో కఠిన హృదయమై మన హృదయము ఆయనను అంగీకరించలేదు. అయితే ఒక కుటుంబం ఉందంట. ఆ కుటుంబంలో మరి తల్లి ఎంతో దైవభక్తి కలిగినటువంటి తల్లి తన బిడ్డలను మరి ప్రతి ఆదివారము మరి దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళేటువంటి తల్లిగా ఉంటుంది. మరి ఆ దినము మరి చాలా వర్షం వస్తూ ఉంది. ఏ విధంగా వెళ్ళాలి అంటే, చిన్న బిడ్డలు ఉన్నారు, వారందరినీ కూడా మరి క్రమముగా సండే స్కూల్కు తీసుకొని వెళ్ళేదన్నమాట. మరి తల్లి మాత్రం పిల్లల్ని తీసుకొని
ఆ ఆలయానికి వెళ్ళిపోయింది. అయితే ఈ పెద్ద వర్షం వచ్చేసరికి అక్కడ కొన్ని టర్కీలు ఏం చేస్తున్నాయంట, ఇంటి ముందు చేరి చాలా పెద్దగా అరుస్తున్నాయంట. ఎందుకంటే వర్షానికి తట్టుకోలేక చలికి అవి వణికిపోతున్నాయంట. అయ్యో, ఈయన ఆ కిటికీలో నుండి చూసి అయ్యో ఈ విధంగా పాపం బాధపడుతుందని తను గరాజ్ ఓపెన్ చేసినాడంట. ఆ గరాజ్ ఓపెన్ చేసి ఆయన అక్కడ నిలిచిన్నాడంట. అవి అన్ని లోపలికి వస్తాయేమో, వాటికి ఆశ్రయం ఇద్దాము, వాటిని కాపాడదామని చెప్పి ఈయన ఆశ. కానీ అవి ఆయనను చూసి భయపడి వెళ్ళిపోయింది. అయితే ఆయనకు కొంచెం ఆలోచన వచ్చిందంట, నన్ను చూసి భయపడుతున్నారే, మరి నేను టర్కీ వేషం వేసుకొని ఇక్కడ వచ్చి నిల్చుంటాను అనుకొని ఒక టర్కీ లాగా ఆయన కొంచెం కప్పుకొని వచ్చి ఆ టర్కీ లాగా నిలబడేసరికి ఆ టర్కీలన్నీ కూడా మరి లోపలికి వచ్చి మరి అగరాజ్లోకి చేరి ఆ వర్షానికి తట్టుకోలేక అవి ఆశ్రయం తీసుకున్నాయంట. అలాగే మరి పక్షులు గుర్తుపట్టుకొని వచ్చాయి, కానీ నరావతారి అయి ఈ లోకానికి మరి మనలాగా ఆయన వచ్చినప్పటికీ మనం ఆయనను గ్రహించలేదు. అంటే పక్షులకి మనకు ఉన్నటువంటి భేదం అది. కాబట్టి మనము ఆయన ఎంతగా మనల్ని ప్రేమించినాడు, ఎన్ని అవతారాలు వేసి ఆయన మనల్ని రక్షించుకోవాలని ఆశించినాడనే విషయము ఇక్కడ మనం గ్రహిస్తున్నాం. దయచేసి మరి ఇక్కడ రాయబడింది, యెహోవా దేవుడు మరి తన యొక్క కుమారుని మనకు మధ్యవర్తిగా ఉండడానికి మరి ఆయనను పంపించినాడని వ్రాయబడి ఉంటుంది. అయితే మరి ఆయన కూడా తండ్రి వలె ఉండాలి, దేవుని లాంటి మరి ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని లాగానే ఉండాలి. కాబట్టి మరి ఆ యేసుక్రీస్తు తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి మనల్ని రక్షించడానికి వచ్చినాడు. అయితే మరి దయచేసి 1 తిమోతి 2:5 చదవమని కోరుతున్నానమ్మా. 1 తిమోతి 2:5 నేను చదువుతానులే. దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. చూడండి, ఆయన క్రీస్తు యేసను నరుడు అంటే యేసుకు కలిగినటువంటి మనసు ఎలాంటిదంటే ఆయన తండ్రి యొక్క మనసు కలిగి నరావతారం ఎత్తినాడు. క్రీస్తు యేసు అను నరుడు అని చెప్పి రాయబడి ఉంటుంది. మరి అదే తీతుకు రాసిన పత్రికలో కూడా రాయబడి ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 3:4 దయచేసి చదవండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి 7 వరకు చదువుకోండి. ఓకే. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. చూడండి, ఎంత చక్కని వాక్యం. దేవుడు మన క్రియల మూలంగా కాదు, కానీ మరి ఆయన తన ప్రేమ చొప్పున, తన కనికరం చొప్పున, తన కృప చొప్పున మనలను నీతిమంతులుగా తీర్చుతున్నాడు అనే వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఆయన సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ యొక్క రక్షణ అనేది మనకు అనుగ్రహిస్తున్నాడు. అయినప్పటికీ మరి మనం ఎన్నోసార్లు ఆ రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తాం. యెహోవా దేవుడు నరావతారి అయి వచ్చినప్పటికీ మరి ఆయనను మనము గ్రహించలేము. మరి మానవుల మధ్య నివసించి మరి మానవుడుగా అవతరించి మానవుడు గుర్తించుటకు మరియు మానవుడుగా
ఆయన అవతరించినాడు అని చెప్పి వాక్యం మనకు సెలవిస్తుంది. దయచేసి యోహాను సువార్త 4వ అధ్యాయము 7 వచనాలు దయచేసి చదవమని వేడుకుంటున్నారు. అక్కడ సమరయ స్త్రీ గురించి యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిసం ఇయ్యలేదు, కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయ్యలోని తుకారను ఒక ఊరికి బావి ఉండెను. ఒక ఊరి ఇంకా కింద దగ్గరనున్న సమరయలో సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను. కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకటే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. చాలు. మరి ఇక్కడ ఈ యొక్క స్టోరీ మనందరికి తెలిసిన విషయమే. మరి 12 గంటలకు ఇంచుమించు ఆయనకు ఎంతో దాహము. 12 గంటలు అంటే మంచి ఎండాకాలం కదా. మరి ఆయనకు దాహం, ఎందుకంటే ఆయన నరావతారి, ఆయన టోటలీ హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఆయనకు మనలాగానే ఆహారము, ఆకలి, దాహము, మరి అన్ని రకాలుగా మానవునికి ఏ ఏ విషయాలు ఉంటాయో అవన్నీ కూడా ఆయనకు ఉన్నాయి. దాహం కొరకు ఆయన ఆ యొక్క సుకారు అనే ప్రదేశంలో యాకోబు బావి దగ్గరికి వెళ్ళినట్లు మనం ఇక్కడ గమనిస్తాం. మరి అదే సమయానికి ఒక సమరయ స్త్రీ మరి ఆమె నీళ్లు చేదుకుంటకు ఆ సమయానికి వచ్చినట్లుగా. ఎందుకు స్త్రీ ఆ సమయానికి ఒక్కటే వచ్చిందంటే ఆమెకు జనులలో ముఖం లేదు. ఎందుకంటే తన జీవిత విధానం బట్టి తను తగ్గించుకొని తాను మరి వారితో తప్పించుకొని ఆ జనులతో ఉండకుండా ఒంటరిగా ఆ యొక్క బావి దగ్గరికి, సాధారణంగా బావి దగ్గరికి ఎప్పుడు వెళ్తారంటే 4 గంటలకి సాయంత్రము, లేకపోతే ఉదయాన్నే అందరు కలిసి నీళ్ళు చేదుకుంటారు. కానీ ఈమె మాత్రము ఒంటరిగా, ఎందుకంటే తన యొక్క జీవితం తనకు తెలుసు, అది ఎంతో అసహ్యమైన జీవితం. కాబట్టి ఈ యొక్క స్త్రీ మరి ఆయన వెళ్ళిన సమయానికి 12 గంటలకు ఆమె అక్కడికి వెళ్ళినట్లు మనం గమనిస్తున్నాం. మరి యేసు ఆ సమరయ మార్గమున వెళ్తుండగా మరి బావి దగ్గర ఈ సమరయ స్త్రీని చూసుకుంటాడు. మరి చూసి ఆమెతో ఒక సంభాషణ చేస్తుంటాడు. ఏంటి అని సంభాషణ మనం గ్రహించినట్లయితే అదే వాక్యము 4వ అధ్యాయము 9వ వచనం దయచేస్తారు. యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఇంతకు ముందుకు నేను చెప్పాను కదా, సమరయులకు యూదులకు అసలు పొత్తు లేదు, సాంగత్యం లేదు. కానీ ఈయన మరి రక్షకుడని, మరి ఆయన రక్షించే దేవుడని, మరి అద్వితీయ దేవుని కుమారుడు నరావతారం ఎత్తి మరి ఈ లోకానికి వచ్చినాడని ఆ స్త్రీ గ్రహించడం లేదు. ఏమని గ్రహిస్తుందంటే, నీవు స్త్రీ ఒక యూదునివి కాబట్టి మరి యూదులకు సమరయులకు పడదు. యూదుల్లాగానే చూస్తుంది. ఆమె ఆలోచన అంతా యూదుల వల్లనే ఆమె చూస్తుంది. మరి ఆమె నీవు యూదుడవై నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకి ఎలాగో ఇవ్వమని అడుగుతున్నావు అని ఆమె యేసుక్రీస్తును ప్రశ్న వేస్తుంది. మరి అదే వాక్యము 10వ వచనంలో చూస్తే మరి ఇంకొక వాక్యము దయచేసి చదవండి. 10వ వచనం 4వ అధ్యాయం. అందుకు యేసు
నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. 11వ వచనం కూడా చదవాలి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీయూ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. ఇక్కడ యాకోబు కంటే మరి అప్పటికి కూడా ఆమె మరి యెహోవా దేవుడని రక్షకుడని గ్రహించడం లేదు. కానీ ఆమె యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా, నువ్వు యూదుడవా, మరి యూదులు మరి సమరీయులతో సాంగత్యం లేదే, ఈ మాటలు అడుగుతుంది ఆమె. కానీ ఆయన నిజమైన రక్షకుడు అనే విషయము మానవత అవతారం ఎత్తి ఒక మానవ రీతిగా ఉన్నప్పటికీ కూడా ఆయన మాటలు మాట్లాడే విధానాన్ని బట్టి కూడా ఆమె గ్రహించలేకపోతుంది. ఆమె ఏమనుకుంటుంది, ఒక యూదుడు మరి ఈ జలంను నువ్వు దాహంనకిమ్మని నన్ను అడుగుతున్నావే, మరి నేనేమో సమరయ స్త్రీని, మీరేమో యూదులు, ఏ విధంగా మరి నీవు తాగగలవు? దీంట్లో చేదుకోవడానికి కూడా ఏమి లేదు, చాలా లోతైన బావి, మరి నువ్వు యాకోబు కంటే గొప్పవాని అని గ్రహిస్తుంది. కానీ యేసుక్రీస్తుని గ్రహించలేదు. ఎందుకు యేసుక్రీస్తు ఈ విధంగా నీకు వరం అడిగితే నేను ఇస్తానని ఎందుకు చెప్తున్నాడంటే తను తాను దేవుడని ఆ స్త్రీకి కనపరచుకోవడానికి ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూడండి, ఇది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరి ఇది క్రియల వలన ఉచితముగా ఇవ్వబడిన దేవుని వరము అంటున్నాడు. మరి ఈ వరాలు నీకు కావాలన్నా అని ఆమెను అడిగినప్పుడు అప్పటికే ఆమె గ్రహించుకోలేదు. కానీ ఆయన తన్ను తాను వ్యక్తపరచుకొనుటకు, తన్ను తాను కనపరచుకొనుటకు మరి ఆమెను ఈ ప్రశ్నలు వేసి ఉంటున్నాడు. ఉచితముగా ఇవ్వబడిన దేవుని వరము, మరి రక్షణ వరము, మరి విశ్వాసం ద్వారానే ఈ వరము పొందగలము అని ఆమెకు చెప్తున్నాడు. అదే మరి అపోస్తుల కార్యము 2:38 కూడా దయచేసి చదవండి. మరి ఏ విధంగా ఈ వరాలను మనము పొందుకోగలుగుతాము అనేటువంటి విషయం అక్కడ రాయబడి ఉంటుంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇక్కడ మరి పరిశుద్ధాత్మ వరము, మనము రక్షణ వరము కావాలి మనకు జీవితాల్లో. రెండవది పరిశుద్ధాత్మ వరము కూడా మనము పొందుకోవాల్సిన వారమై ఉంటున్నాము. ఈ 2 వరాలు మనం పొందుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి? రక్షణ వరము, పరిశుద్ధాత్మ వరం. కాబట్టి ఈ రోజుల్లో మరి బోధకులు ఈ వరాలు అన్ని ఇవ్వాలంటే డబ్బుల వల్ల పొందుకోవచ్చని మరి ప్రజలను ఎంతగానో మోసపరుస్తున్నారు. మరి ఎంతో మంది మనం చూస్తాము మాస్ ప్రేయర్ మీటింగ్స్ పెట్టి ఆయిల్, కొబ్బరి నూనెలు అమ్మడము, మరి చిన్న చిన్న బట్ట ముక్కలు అమ్మడము, మరి వాటికి మరి అవి పొందుకున్నట్లయితే ఖరీదు పెట్టి కొనుక్కున్నట్లయితే ఆత్మవరాలు పొందుకుంటారని, స్వస్థతలు పొందుకుంటారని మరి ఎన్నెన్నో తప్పుడు బోధలు చేస్తుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఎంతో తేటగా మనకు చూపిస్తున్నాడు, ఉచితముగా ఆయన రక్షణ వరం ఇస్తాడు అని చెప్పి. ఎప్పుడైతే మనము
మన పశ్చాత్తాపడి మరి మనం బాప్తిజం తీసుకుంటాము. మరి అప్పుడే పరిశుద్ధాత్మ వరము మనం పొందుకుంటాము. మరి యేసుక్రీస్తు కూడా ఆయన బాప్తిజం పొందినప్పుడు మరి పరిశుద్ధాత్మ వరాన్ని ఆయన పొందుకున్నట్లు మనం గమనిస్తాం. ఒక మాదిరి మనకు చూపిస్తున్నాడు. కాబట్టి మానవులమైన మనము మరి మానవ రీతిగా మరి నరావతారం ఎత్తి వచ్చినటువంటి యేసుక్రీస్తును మనం గ్రహించి మరి ఆయన మనకు రక్షణ వరం ఇచ్చే దేవుడని, మరి ఆత్మ వరం ఇచ్చే దేవుడని మనం గ్రహించుకొని మరి ఈ యొక్క వరాలను మనము పొందుకోవాలి. మరి ఈ రోజుల్లో చేసే ఈ బోధలకు మనము లొంగిపోకూడదు, శోధనలో మనము పడిపోకూడదు. మరి ఈ యొక్క స్త్రీ, సమరయ స్త్రీ ఆయనని ఇవన్నీ కూడా గ్రహించలేదు. ఇంకా ఆమె చాలా మరి తన జీవితంలోనే ఉంటుంది, లోకరీతిగానే ఆలోచిస్తుంది. కానీ ఆయన లోకరక్షకుడని, ఆయన మరి రక్షణ వరము విశ్వాసం ద్వారా పొందుకోగలుగుతామని మరి ఉచితంగా ఇస్తున్నాడని కూడా ఆమె గ్రహించుకోలేదు. దయచేసి యోహాను సువార్త 4:12 చదవండి. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనను, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చూడండి, ఇక్కడ ఆమె మరి యూదుడని గ్రహించింది, యాకోబు కంటే గొప్పవాడని గ్రహించింది, మరి ఆ ప్రవక్తవని కూడా ఆమె గ్రహిస్తుంది. కానీ ఈయన రక్షణ ఇచ్చేవాడు కాదు, మరి రక్షకుడు అని మాత్రం ఆమె గ్రహించలేదు. ఎన్నో విధాలుగా ఆయనను సంధించి మరి ఆమెకు ముందుగా నీకు వరాలు కావాలా, మరి పరిశుద్ధాత్మ వరం పొందుకోవడానికి నీకు ఇష్టమేనా, మరి రక్షణలోకి రావడానికి నీకు ఇష్టమేనా అయినప్పటికీ ఆమె వాటిని ఏది కూడా నమ్మలేదు. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, మరి తన పితరులైన యాకోబునకు పోల్చి ఆయన కంటే గొప్పవాడా, మరి యేసును దేవుని ఎలాగూ గ్రహించలేదు. కానీ యాకోబు కంటే గొప్పవాడుగానే ఆమె గ్రహించింది. కాబట్టి యేసు ఆ స్త్రీని దేవుడని గ్రహించుటకు, ఆమె రహస్య జీవితాలు బయలుపరచుటకు ఆ భర్తను తీసుకొని రమ్మని చెప్పింది. ఎందుకంటే ఈ రహస్య జీవితాలు మరి హృదయ రహస్యాలు ఎరిగిన వాడు దేవుడు మాత్రమే, ఎవరికి మానవునికి సాధ్యం కానటువంటిది. కాబట్టి ఈ రహస్య జీవితాన్ని బయలుపెడితే కనీసం అప్పుడైనా ఆమె నన్ను గ్రహిస్తుందేమో, నేను దేవుడని రక్షకుడని గ్రహిస్తుందేమో, తన రక్షకుడని నన్ను సొంత రక్షకుడని అంగీకరిస్తుందేమో అని ఆమె ఆ యొక్క మరి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఆ యొక్క జీవితంలో సమరయ స్త్రీ జీవితాన్ని ఆమెను మార్చివేయడానికి, ఆమెను రక్షించడానికి యేసుక్రీస్తు చేస్తున్నాడు అనమాట ఇన్ని విధాలుగా. మరి దయచేసి 17వ వచనం కూడా చదివితే బాగుంటుందమ్మా. 4వ అధ్యాయము 17వ వచనం. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు,
సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుతున్నాను. మా పితరులు ఈ విధంగా దేవుడు మరి ఆ సమరయ స్త్రీని సంధిస్తూ అడుగుతుంటాడనమాట. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఏం గ్రహిస్తున్నామంటే ఆమె ఆ స్త్రీ ప్రవక్త అని ఆమె ఆయనను గ్రహించింది. దేవుడని తెలుసుకోలేదు, యూదుడని తెలుసుకుంది, యాకోబు కంటే గొప్పవాడని తెలుసుకుంది. మరి ఇక్కడ ప్రవక్త అని ఆమె తెలుసుకుంటుంది. కానీ మరి ఆయన ఈ స్త్రీని మరి యెహోవా దేవుడని, ఆయన రక్షకుడని ఇంకా తెలుసుకోలేదు. మరి యేసు ఎన్నో విధాలుగా ఆ స్త్రీకి తను తాను కనపరుచుకోవడానికి ఆ దేవుణ్ణి గ్రహించాలని కానీ ఆమె గ్రహించలేకపోతుంది. మరి అందుకు యేసు ఆ స్త్రీ మాటకు అనుమతించే మరి ఏమంటాడంటే మరి దయచేసి మరి ఆమె ఇంకేమనుకుంటుంది అంటే 4వ అధ్యాయం 20వ వచనం చదవండి, 25 నుంచి 26 వరకు. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా నేను, అమ్మా ఒక కాలము వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలననే తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. చూడండి, మరి మానవులమైనటువంటి మనము మరి వెంటనే ఆయనను గ్రహించకుండా మరి ఎన్నెన్నో విధాలుగా దేవుడు మనకు కూడా సమరయ స్త్రీకి ఏ విధంగా కనపరుచుకున్నాడో ఆ విధంగా మనం కనపరుచుకున్నప్పటికీ ఇంకా మనము అవిధేయత, మరి అనుమానం, మరి సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. ఆ విధంగా మరి సమరయ స్త్రీకి కూడా ఈమెకు యూదుల సమరయులు రెండు కూడా ఆమెలో ఉన్నాయి, ఆమెకు తెలుసు. కానీ ఆమె ఏమంటుంది అంటే మెస్సయ్య వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తుంది. కానీ యేసుక్రీస్తు రక్షకుడు, మెస్సయ్య రాకముందు రక్షింపబడాలి, ఈ పాపం లోకంలో నుండి, ఈ వెలుగులో చీకటిలో నుండి వెలుగులోకి రావాలి అనే విషయం ఆమె గ్రహించడం లేదు. కానీ ఆమె ఏమంటుందంటే ఒక కాలం వస్తుంది, అక్కడ యెరూషలేములో పోయి అక్కడ యెహోవా దేవుడు మెస్సయ్య వస్తాడు అని అక్కడ మేము ప్రత్యక్షపరుచుకుంటాము అని చెప్పి చెప్తూ ఉంది అన్నమాట. కానీ దేవుడు మీకు కూడా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మనకు కూడా ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితుల్లో ప్రత్యక్షపరుచుకుంటాడు. కానీ మనం గ్రహించాం, నిర్లక్ష్యం చేస్తాం, పెడచెవిని పెడతాం. ఈ పరిస్థితిలో మరి సమరయ స్త్రీ మనకంటే శ్రేష్టమైందిగా తీర్చబడుతుంది. ఎందుకంటే మనం క్రైస్తవ కుటుంబాల్లో జన్మించి మరి ఆయనను ఎరుగని వారిగా ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు 4వ అధ్యాయం 29వ వచనంలో మనం గమనించినట్లయితే ఆమె ఏమంటుంది అంటే, ఆ స్త్రీ వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. చూడండి, ఆ స్త్రీ ఎప్పుడైతే క్రీస్తును దేవుడని
మరి రానున్న మెస్సయ్య అని, ఆమె తన విమోచకుడని, తన రక్షకుడని గ్రహించి నమ్మి విశ్వసించిన వెంటనే ఆమె ఆ బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు తీసుకొని వెళ్ళటకు తెచ్చిన కుండ, మరి ఆ కుండను తీసుకొని విడిచిపెట్టి వెళ్ళిందనమాట. ఎందుకు ఆ కుండ నీరు తీసుకొని తన గృహంనకు వెళ్ళి ఉంటే తన పాప జీవితము కొనసాగిస్తుంది అని అర్థం. కాబట్టి ఆమె ఆ కుండను అక్కడ వదిలిపెట్టిపోయింది. ఎందుకంటే పాప జీవితంలో ఉంది కాబట్టి 12 గంటలకి ఆ కుండలో నీరు తీసుకొని వెళ్ళాలని వచ్చింది. కానీ ఎప్పుడైతే మెస్సయ్యను కనుగొందో, ఎప్పుడైతే క్రీస్తు తాను మరి కనపరుచుకొని తను గ్రహించుకుంది, ఆయన విమోచకుడు, ఆయన తన రక్షకుడు అని గ్రహించుకుంది, వెంటనే ఆ విశ్వాసంతో ఆమె కుండను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మరి నీరు తీసుకోకుండా తన గృహంనకు వెళ్ళి ఉంటే మరి ఏమంటారంటే తన పాప జీవితం కొనసాగిస్తుంది అని అర్థం అవుతుంది. కానీ కుండ వదులుట తన పాప జీవితము విచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19, మరి అదే 4వ అధ్యాయం 22వ వచనంలో కూడా దయచేసి మనము చదవాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19 చదవండి, తర్వాత 22 చదవండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. 22 వచనం చదవండి. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. అది ఈయన యూదుల కొరకు ఆయన వచ్చినాడు కాబట్టి అది గ్రహించిందనమాట. మరి ఆయన యూదుడని కూడా గ్రహించింది. అదే 1 తెస్సలోనికయ 1వ అధ్యాయము 9-10 వచనం కూడా దయచేసి చదవండి. 1 తెస్సలోనికయ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. చూడండి, దేవుడు ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే మరి ఆ విగ్రహాలను విడిచిపెట్టాలి. మరి మనము ఏమి విడిచి దేవుని వెంబడిస్తున్నాం, అదొకటి మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ విగ్రహాలంటే మరి పూజించే విగ్రహాలను పూజించడమే కాదు, దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు విగ్రహాలే. మన బిడ్డలను అంత దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే అదొక విగ్రహమే. మనకు కావలసినవి మనము దేవుని కంటే ఎక్కువ ఏది ప్రేమిస్తామో అది మన విగ్రహం. కాబట్టి ఆ యొక్క విగ్రహాలన్నిటిని విడిచిపెట్టి మరి దేవుని వెంబడించాలి. మనం ఏం వెంబడిస్తున్నాం? మరి దేవునికి అసహ్యమైన క్రియలు మనలో ఉంటే వాటిని విడిచిపెట్టాలి, యేసును మరి వెంబడించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అలాగే ఆ యొక్క స్త్రీ ఊరికి వెళ్ళి మరి అదే 4వ అధ్యాయం యోహాను సువార్త 4:29 మరి ఆ స్త్రీ యేసు రక్షకుడని కనుక్కున్న వెంటనే ఆమె ఏం చేసింది అని చెప్పి 29వ వచనంలో రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 29 దయచేసి చదవండి. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూడండి, ఆ స్త్రీ మరి ఆ ఊరికి వెళ్ళింది. మరి క్రీస్తు సువార్తను ఆమె పంచుకుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆమె క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిందో,
ఆ రక్షణ వరం పొందుకుంది, పరిశుద్ధాత్మ వరంను ఆమె పొందుకుంది. మనము అలాంటి సాక్ష్యం ఇస్తున్నామా? మరి ఇతరులకు, మన ఇరుగు పొరుగు వారికి, మన స్నేహితులకు, మనం తోబుట్టువులకు మనం అలాంటి సాక్ష్యం ఇస్తున్నామా? మనం క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకుంటాం, కానీ ఆ సాక్ష్యం మాత్రము ఇవ్వడం లేదు. కానీ మరి ఈ యొక్క సమరయ స్త్రీ వెంటనే ఆ కుండను బావి దగ్గర వదిలిపెట్టి మరి క్రీస్తు సువార్తను ఆమె అతరు సమరయులతో పంచుకున్నట్లు మనం గమనిస్తున్నాం. ఆమె చెప్పిన మాటల వల్ల మరి ఎంతో మంది యేసును అంగీకరించినట్లు వాక్యం చెప్తుంది. 2 రోజులు ఆమె వారితో సహవాసంతో గడిపిందంట. మరి ఇంటికి ఆమె వెళ్లకుండా వారితో కలిసి ఆ సహవాసాన్ని, యేసుక్రీస్తు సువార్తను ఆమె ప్రకటించినట్లు మనం చూస్తాం. అనగా తన పాత జీవితము ఆమె మర్చిపోయింది. మరి అదే 4వ అధ్యాయము అదే 42వ వచనం దయచేసి చదవండి. 42, 4వ అధ్యాయం 42. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామనిది. చూడండి, ఆమె చెప్పినటువంటి సువార్త మరి అందరూ ఎంతో మంది కూడా రక్షణ పొందుకున్నారు. మరి వారు కూడా ఆయన రక్షకుడని గ్రహించినట్లు మనం 42వ వచనంలో చూస్తున్నాం. ఆ స్త్రీ నీళ్లు తెచ్చుకుంటకు రాలేదని ఆ స్త్రీ ఊరికి వారు మాట్లాడుకొని ఉండొచ్చు. ఏంటి నీళ్ళు తీసుకోవడానికి వెళ్ళి ఇంతకు రాలేదు అని అనుకోవచ్చు. కానీ మానవులు వేరు విధాలుగా అనుకుంటారు, ఆలోచిస్తారు. కానీ ఆ స్త్రీ క్రీస్తును గ్రహించి ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన రానయున్న మెస్సయ్యాన్ని గ్రహించి మరి తను విశ్వసించినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మరి ఇతరులతో పంచుకోవడానికి ఆ సమరయ అనేటువంటి గ్రామంలోనికి వెళ్ళి ఆమె మొదటి మరి సాక్షిగా, మరి ముందు ఫస్ట్ ఎవాంజలిస్ట్ అని చెప్తారు ఆమెను. మరి ఆ విధంగా ఈ యొక్క సమరయ స్త్రీ దేవుడు మరి ఇలాంటి వారిని ఎలా మార్చుకుంటాడు, ఎలా వాడుకుంటాడు అనేది మనం ఇక్కడ గ్రహించుకోవాలి. కాబట్టి మన జీవితం కూడా ఇలాంటి పాప జీవితంలో ఉన్నప్పటికీ, దేవునికి అంగీకారమైన జీవితంలో ఉన్నప్పటికీ, ఎన్నో తప్పులు చేసినప్పటికీ, ఎన్నో పాపాలు చేసినప్పటికీ ఆయన మార్చగల శక్తిమంతుడు. ఎప్పుడైతే మనం ఆయనను విశ్వసించి ఆయన క్రీస్తు అని, ఆయన రక్షకుడని గ్రహిస్తామో, ఆయన మరి సమరయ స్త్రీని ఏ విధంగా వాడుకున్నాడో ఆ విధంగా మనల్ని కూడా వాడుకుంటాడు. మరి ఆమె శోధనను జయించింది. మరి ఆ శోధనలు ఆమె జయించి ఆమె ఫలించిన స్త్రీగా పరిగణింపబడింది. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండాలని ఈ యొక్క సమరయ స్త్రీ జీవితం ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి. మరి చివరిగా సమరయ స్త్రీ జీవితం వల్ల మనం కూడా మరి మొదటిగా మరి క్రీస్తును, యేసును మనము యెహోవా దేవుడు రక్షకుడని గ్రహించాలి. రెండవదిగా మన పాప జీవితాన్ని వదిలిపెట్టాలి. మూడవది ఇతరులకు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. నాలుగవది సహవాసంలో మనము కాలం గడపాలి. ఎందుకంటే ఆమె 2 దినములు సహవాసంలో ఉండిపోయింది. ఎందుకంటే తన పాత జీవితాన్ని వదిలిపోయింది. ఆమె తన సహవాసము వేరే సహవాసం. ఇంతకు ముందు అయితే ఆమె రహస్య సహవాసంలో ఉండింది. కానీ ఇప్పుడు ప్రజల్లో కలిసి ఆమె సహవాసము 2 దినాల ప్రజలతో గడిపింది. 5వది చూస్తే దేవుని కొరకు ఆమె ఫలించు బిడ్డగా ఉండింది. కాబట్టి మనం కూడా ఫలించే బిడ్డలుగా ఉండాలి. 6వది అనుదినము ప్రభు ప్రత్యక్షత కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆయనను మరి కనిపెట్టుకొని ఉంటే మనం కూడా ఫలిస్తాము. కాబట్టి మరి సమరయ స్త్రీ జీవితం మన ముందు దేవుడు పెట్టి ఉంటున్నాడు. మనం కూడా సమరయ స్త్రీ వల్ల మారి మరి మన పాత జీవితాన్ని వదిలిపెట్టి ఇతరులకు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. సహవాసంలో కాలం గడిపేవారుగా ఉండాలి. దేవుని కొరకు ఫలించే బిడ్డలుగా ఉండాలి. మరి అనుదినము ప్రభు యొక్క ప్రత్యక్షతను కోరుకుంటూ మనము ఫలించాలి. దేవుడి వాక్యమును
మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.